హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లో ట్రైనింగ్ తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా జాబ్ అయితే కొట్టారు. వారెవరో కాదు పూజ గారు. వారితోటి మాట్లాడి మరికొన్ని విషయాలైతే తెలుసుకుందాం. హాయ్, హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లో అంటే ట్రైనింగ్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసినాం. ఓకే. అంటే ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌కి రాకముందు అంటే వేరే ఏవియేషన్స్ ఏమన్నా చూసారా? వేరే చూసాం. బట్ ఇది ఎక్కువ లైక్ షెడ్యూల్ ఉంది. ఎక్కువ నేర్చుకోవచ్చు అని చెప్పేసి దీనిలో జాయిన్ అయినా. ఓకే. మిగతావి జస్ట్ పార్ట్ టైమ్ లాగా ఒక 1 ఆర్ 2 అవర్ క్లాసెస్ ఉన్నాయి. ఇది మాత్రం ఫుల్ టైమ్ ఉంది. ఎక్కువ నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఇందులో జాయిన్ అయినా. ఓకే. అంటే వేరే దానికి ఇది కాకుండా ఇంకా వేరే ఏవియేషన్స్‌కి మన ఏవియేషన్స్‌కి అసలు డిఫరెంట్ ఏంది? అంటే ఓన్లీ టైమింగ్స్ కాకుండా. ట్రైనర్స్ చాలా ఎక్స్‌పీరియన్స్ ట్రైనర్స్ ఉన్నారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అన్నీ చెప్తారు, నేర్పిస్తారు దగ్గరుండి. మంచిగా మంచి కంపెనీస్‌కి పంపిస్తారు. ఓకే. అంటే ఇప్పుడు లైక్ ఎలా అంటే మీరు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అయితుంది? అంటే 1 ఇయర్ అయితుందా? 7. 7 మంత్స్. 7 మంత్స్‌లో జాబ్ వచ్చేసింది. యాహ్! ఓకే. అంటే లైక్ ఇలా ఇంటర్వ్యూ ఇటు సైడ్ ఉంది, ఇక్కడ సైడ్ ఉందని చెప్పి వాళ్ళు చెప్తారా? లేదంటే మీరే ప్లాన్ చేసుకుంటారా? అంటే ఇంటర్వ్యూస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి. లేదు. ట్రైనర్స్ చెప్తారు. మేము అక్కడ ప్లేసెస్‌కెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాం. ఓకే. అంటే జాబ్ వచ్చిన వరకు వాళ్ళైతే హెల్ప్ చేస్తారా? చేస్తారు. ఓకే. అంటే ఏ విధంగా మీకు హెల్ప్ చేశారు? అన్ని దానిలో లైక్ ఇంటర్వ్యూలో ఎలా ఎలా పార్టిసిపేట్ చేయాలి, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఎలా మనకి లైక్ మన రెజ్యూమేస్ ఎలా చేసుకోవాలి, ఎలా ఉంటే సెలెక్ట్ అయితాము, లైక్ బాడీ లాంగ్వేజ్ అన్నీ నేర్పిస్తారు. ఓకే. ఫస్టే ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే ఇక్కడ సేమ్ ఇంటర్వ్యూ టైపు ట్రైనింగ్ యాహ్! అయితే ఇస్తారు. ఇస్తారు. ఓకే. అది ఓకేనా మీకు? బా యాహ్! అనిపించిందా? అది ఓకే. మంచిగుంటది. అంటే దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఇంకా? లైక్ మనం ఎలా ఉండాలి, మనం ఏమైనా తప్పులు చేస్తే వీళ్ళు ఇక్కడే సరి చేస్తారు కాబట్టి మనం ఇంటర్వ్యూకెళ్ళి ఏం మిస్టేక్స్ రిపీట్ చెయ్యము. ఓకే. అంటే ఫ్రీగా చెప్పేసాం ఎలాంటి ఫియర్ లేకుండా. ఓకే. మనకిక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితది గాబట్టి, అటెళ్ళినాక గూడా మనకంత భయం అనిపించదు. అటు గూడా ఫ్రీగా కూర్చొని చెప్పేస్తాం. ఓకే. మనము ఏ విషయంలో చూసుకున్నా ఇందాక మీరన్నారు గదా! 2 అవర్స్ అని జెప్పి టైం. అంటే ఇందులో వచ్చేసి 10-6 వరకైతే ఉంది. అంటే ఈ మన ఒక స్కూల్ టైప్ అనుకో. స్కూల్ ఆర్ కాలేజ్ టైపు. హ్మ్. చాలా స్ట్రిక్ట్ చేసుడు గానీ, చాలా పనిష్మెంట్స్ గానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా లైక్? ఉన్నాయి. ఓకే. ఎందుకంటే బికాస్ నేర్చుకోవాలి. నేర్చుకోవాలి గాబట్టి అన్నీ డబ్బులు గట్టి కొంతమంది లైట్ తీసుకున్నా, వీళ్ళు లైట్ తీసుకోకుండా నేర్పిస్తున్నారు అన్నీ. ట్రైనర్స్ అందరూ స్ట్రిక్ట్‌గా ఉండి, మేనేజ్‌మెంట్, మెంటర్స్ అందరూ స్ట్రిక్ట్‌గా ఉండి అన్నీ నేర్పిస్తున్నారు. ఓకే. స్టూడెంట్స్ లైట్ తీసుకున్నా గానీ, ట్రైనర్స్ అసలు లైట్ లైట్ తీసుకోరు. తీసుకోనివ్వరు. ఓకే. అంటే మంచిగా హ్యాపీగా అయితే ఎళ్ళిపోతుంటది. అంతే. ఓకే. అంటే ఈ 7 మంత్స్ గదా మీరు జాయిన్ అయ్యి? ఓకే. 7 మంత్స్. 7 మంత్స్‌లో మీ బెస్ట్ మూమెంట్ ఏంది? బెస్ట్ మూమెంట్ అంటే లైక్ లైక్ మంచి ఫ్రెండ్స్ దొరికిర్రు. లైక్ ట్రైనర్స్ కానీ అందరూ క్లోజ్‌గా ఉంటారు. లైక్ వాళ్ళతో మంచి బాండ్ వచ్చింది. ఓకే. అలా అందరూ హ్యాపీ నాకు మంచి మూమెంట్స్? హ్యాపీ మూమెంట్ అంటే సెపరేట్‌గా ఏం చెప్పలేను. లైక్ చాలా ఎంజాయ్ చేసిన. ఓకే. అంతే. ఈవెంట్స్ గూడా చాలానే జరుగుతాయి ఏరో చాలా ఫాల్కన్ ఈవెంట్స్ ఏవియేషన్. జరిగినాయి. ఓకే. పార్టిసిపేట్ చేసినాం చానా. హ్మ్. సో, అంటే అన్నీ చాలా వరకున్నాయి. వేరే ఏవియేషన్‌లో చూసుకుంటే అసలు ఈవెంట్స్ అనేటివి ఇలా ఈవెంట్స్ అలా కండక్ట్ ఏమి జెయ్యరు. ఉండవు. కానీ ఇందులో ఏందంటే అంటే స్టూడెంట్స్ హ్యాపీగా గావాలి అని జెప్పి ఈ రీజన్ తోటి అయితే కండక్ట్ జేస్తారు. ఓకే. అంటే ఇంకా క్లాసెస్ గానీ, ట్రైనర్స్ గానీ బయట నుంచయితే వస్తారు. వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టుడు గానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? నో. వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. ఓకే. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలానే వీక్లీ ఎగ్జామ్స్ ఇలాంటివి ఏమన్నా కండక్ట్ చేస్తారా? సాటర్డే ఎగ్జామ్స్ ఉంటాయి. మనం వీక్ మొత్తం ఏం నేర్చుకున్నాం అనేది మొత్తం సాటర్డే ఎగ్జామ్ రాయాలి. ఓకే. రిపోర్ట్ లైక్ ఎలా అంటే పేరెంట్స్‌కెళ్ళుడు అలాంటివి ఏమన్నా ఖచ్చితంగా పెడతారా? ఎళ్తది. అటెండెన్స్ గాని, మన అటెండెన్స్‌తో పాటు మనం రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్ మొత్తం పేరెంట్స్‌కెళ్తది. ఓకే. ఈ 7 మంత్స్‌లో చాలా వీక్స్ ఉంటాయి. అంటే ఏ వీక్‌లోనన్నా ఫెయిల్ అయింది ఏదన్నా ఉందా మీది? నో. ఏ వీక్‌లో ఫెయిల్ గాలే? అంటే ఒక్క ఎగ్జామ్‌లో గూడా? నో. అమ్మ! ఇది గదా ట్విస్ట్ అంటే. నిజంగా నైస్. అంటే ఇప్పుడు జాబ్ ఎక్కడన్నారు? వీఎఫ్ఎస్ పంజాగుట్ట. వీఎఫ్ఎస్ అంటే ఏ గ్ అంటే ఏ గ్రూప్‌కి సంబంధించింది? వీసా ప్రాసెసింగ్, వీసా టికెటింగ్. ప్రాసెస్. అంటే ఇప్పుడు వేరే అకాడమీ ఏది తీసుకున్నా సరే మనము, మనకేందంటే నువ్వు ఏ గ్రూప్‌కి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నావు. దాని మీద బేస్ చేసి అయితే చెప్తారు. మన ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లో ఎలా ఉంది? లైక్ మనకి మొత్తం కాంబినేషన్ కోర్స్ లైక్ టికెటింగ్ గాని, గ్రౌండ్ గాని, క్యాబిన్ క్రూ, ఎయిర్‌లైన్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ అన్నిటికి కలిపి చెప్తారు. ఓకే. లైక్ మనకి తర్వాతకి ఎక్కడ ఇంట్రెస్ట్ వస్తది, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది, దాన్ని చూసుకొని మనం ఎళ్ళిపోవచ్చు. ఓకే. అంటే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అది అన్నీ. మనకి ఏ ఇష్టమైతే దాంట్లోకి దాంట్లోకి ఎళ్ళిపోవచ్చు. మూవ్ అవ్వచ్చు. ఓకే. మీకు టికెటింగ్ ఇష్టం ఉంది కాబట్టి దాంట్లోకి యాహ్! ఎళ్ళిపోయారు. ఫైనల్‌గా జాబ్ అయితే కొట్టేసారు. యాహ్! సాలరీ ఎంత? లైక్ 19,000. 19,000 పర్ మంత్. ఓకే. గ్రేట్ నైస్. ఇంకా మన ఏరో ఫాల్కన్ ఏవియేషన్ గురించి ఏం జెప్పాలనుకుంటారు? అంటే ఈ 7 మంత్స్‌లో తర్వాత రావడానికి ఛాన్స్ ఉంటుంది మీకు. అంటే వచ్చి ఇలా చూసిపోవడానికి గానీ, ఇలా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి దానికి ఉండకపోవచ్చు కదా! ఓకే. ఈ 7 మంత్స్‌లో మీ జర్నీ
ఎలా అనిపించింది ఏరో ఫాల్కన్ ఏవియేషన్ గురించి ఏం చెప్తారు ఫైనల్‌గా? లైక్ స్టార్టింగ్‌లో అయితే ఇంత స్ట్రిక్ట్ దానికి అలవాటు పడడానికి చాలా టైం పట్టింది. ఓకే. లైక్ మిగతా నేను బయట చూసినప్పుడు కూడా ఇంత స్ట్రిక్ట్‌గా ఎక్కడ నేను చూడలేదు. లైక్ ఇక్కడొచ్చినాక నాకు లైక్ ఈ పర్ఫెక్ట్ గ్రూమింగ్ గానీ, టైమింగ్స్ కానీ, లైక్ పనిష్మెంట్స్ ఇవన్నీ అలవాటు పడడానికి చాలా టైం పట్టింది. ఓకే. ఫస్ట్ ఏంటి అని అనుకున్నా. దాని తర్వాత ఓకే. మనకిక్కడ ప్రొఫెషనల్‌గా ఉండడం మనకిక్కడ అలవాటైతేనే జాబ్ ఎళ్ళినాక గూడా మనకు కొంచెం లైక్ అక్కడ అలవాటైతది. సడెన్‌గా చేంజ్ వచ్చే బదులు ఇలా స్లోగా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవడం బెటర్ అని అనిపించింది. ఓకే. రాబోతున్న కొత్త స్టూడెంట్స్‌కి ఏం చెప్తారు? అంటే వాళ్ళలో ఒక చిన్న ఫియర్ అయితే ఉంటుంది గదా! సరే ఎలా ఉంటుంది అని జెప్పి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? స్టార్టింగ్‌లో ఇక్కడ జాయిన్ అయినంక లైక్ స్ట్రిక్ట్‌గా ఉన్నందుకు కొంచెం భయమేస్తది. బట్ అలానే ముందరికెళ్తే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటది. ఓకే. ఇంకోటి ఫైనల్ క్వెషన్. చాలామంది అరే! ఏరో ఫాల్కన్ ఏవియేషన్ 100% ప్లేస్‌మెంట్ పక్కానా అని చెప్పి ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. మీకు జాబ్ వచ్చింది. దాని మీద మీరేం చెప్తారు? 100% ప్లేస్‌మెంట్ పక్కేనా? పక్కా ఒకవేళ మీకు జాబ్ లైక్ పోయినా గూడా తర్వాత మీరు వద్దనుకోని రివర్స్ వచ్చినా గూడా ఈడ ఇంటర్‌వ్యూస్‌కి మళ్ళీ పంపిస్తున్నారు వాళ్ళే హెల్ప్ మీకు. చేస్తారు. వాళ్ళే హెల్ప్ చేస్తారు. నువ్వెప్పుడొచ్చినా మళ్ళా రివర్స్ జాబ్ నుంచి వచ్చినా గూడా వాళ్ళు హెల్ప్ చేసి మళ్ళీ పంపిస్తారు ఓకే. ఖచ్చితంగా. ఇప్పటివరకు ఎన్ని ఇంటర్‌వ్యూస్ క్రాక్ చేశారు మీరు? లైక్ నేను 2 ఎళ్ళాను. ఇంకోటి నాకింకా రిజల్ట్ రాలేదు. అంటే ఫస్ట్ ఇంటర్‌వ్యూనే ఓకే సక్సెస్. ఆ! అంతే. ఓకే. నైస్. 2 ఎళ్ళాను. ఇంతకు ముందుది ఇంకో రిజల్ట్ రాలేదు. ఓకే. అది గూడా హోల్డ్‌లో ఉంది థర్డ్ రౌండ్. తెలీదు అదొస్తదో రాదో. బట్ ఇంకా దీనికి కంటిన్యూ అయితున్నాను. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఇలా మాతోటి కొద్దిసేపు మాట్లాడడానికి. థాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ యువర్ కెరియర్. థాంక్ యూ. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.